సమస్యలు 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 ప్రజాభవన్లో ఎక్కడ చూసినా సమస్యల వేట మొదలైంది అనుకోవచ్చు. సో భూమి 2014లో అధికారులు వీళ్ళకు భూమి ఇచ్చిర్రు. సో ఇది ఎక్కడ ఉందో వాళ్ళకు తెలియదు, వీళ్ళకు తెలియదు. సో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, అసలు ఎప్పుడు ఇచ్చిర్రు, అసలు ఏం జరిగింది? ఈ పాలన ఇది వచ్చింది మా బుక్ కేసీఆర్ పాలనలో. ఇప్పుడు 2014లో ఆయన గెలిచిన ఫస్ట్లో అప్పుడు ఫోన్ చేసి ఇచ్చారు నాకు, ఈ భూమి వచ్చింది బాబు, మీ నాయన పేరు నీకు వచ్చిందని ఇచ్చారు. పోయినాక భూమి చూపిమంటే చూపిస్తలేరు. సో మరి అప్పుడు మీకు పట్టా ఇయ్యంగానే మీరు అప్పుడు అడగలేదా మా భూమి ఎక్కడ ఉందా అని? అడిగినాం. మీరు తర్వాత రండి అన్నారు, ఈ 2000 చెక్కు తీసుకోవండి ఇప్పుడు తర్వాత రండి అన్నారు. మళ్ళీ పోయి అడిగినాక మళ్ళీ ఏం చెప్పారు, టోకెన్ కట్టమన్నారు. కట్టినాం 250 కట్టినాం. కట్టినాక మళ్ళీ పోతే నువ్వే చూసుకో, నువ్వే కొలుచుకో, మాకు తెలియదు నీ భూమి ఏడుందో. ఈ భూమి అసలు మీకు ఈ భూమి ఎందుకు ఇచ్చిర్రు? గవర్నమెంట్తో మా నాయన పేరు ఏంది, నాకు మా నాయన చనిపోయిండు, నాకు కూడా తెలియదు ఉందని. మా నాయన చనిపోయిండు నా పేరు మీద వచ్చింది బుక్. వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోయి తీసుకున్నప్పుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం జాగా కొలవాలి, చూపించాలి వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడికి ఇంతకుముందు వచ్చిరా? రాలేదు సార్, ఫస్ట్ టైం. గతంలో అధికారులకు చెప్పినా కానీ ఎలాంటి స్పందన లేదు. 5 ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యారు. నేను ఆడ ఊర్లో ఈ బుక్ కోసం పట్టించుకోలే. చెప్పండి మేడం, అదే సార్ పట్టించుకుంటలేరేమో. మేము పోయి బస్ కిరాయిలు వేస్ట్ అయింది, మాకు ఇల్లు లేదు. ఆడ ఇది ఎక్కడమ్మా? ఇది కాజిపేట, కొడంగల్, వరంగల్, వేలేరు మండలం వస్తుంది. అది మల్లికూరులో ఊరు వస్తుంది సార్. ఎంఆర్ఓలకి చెప్తే ఏమన్నారు? మరి ఎంఆర్ఓ వాళ్ళకి పోయిన అడిగిన మేడంకి అడిగితే మాకు తెలియదు అని చెప్పింది ఆ మేడం. కలెక్టర్ దగ్గరకు పోయారా? ఆడికే పోయినా మేడం. పోలీస్ స్టేషన్ పక్కకే ఉంది, అది ఇది 2 పక్కకే ఉంది. ఎందుకని ఇంకా సార్ దగ్గర వచ్చి కలిసి పోదామని నేను లెటర్. 10 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాం సార్. ఎంఆర్ఓలు ఏమంటారు అసలు? మాకు తెలియదు, మేము కొలువం అంటున్నారు. ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకన్నా తెలుసా? పోనీ మీకన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ఫర్మేషన్ లేకనే కదా సార్ వాళ్ళు వచ్చి మాకు కొలిచి ఇవ్వాలి కదా. ల్యాండ్ ఒక కార్డు ఉంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా లేదు, అస్సలు లేదు. ఉంది. లోపల ఏం జరిగింది? లోపల ఏమన్నారు అధికారులు? కంప్లైంట్ ఇచ్చిన సార్, మెసేజ్ వస్తుంది అని అన్నారు. మెసేజ్ వస్తుంది కలెక్టర్ దగ్గర ఊరి ఆడికి ఇడికి మెసేజ్ వచ్చినాక పోండి అన్నారు. న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. జరగాలనుకుంటున్నాం సార్, జరగాలని అది దాని గురించే తిరుగుతున్నాం. ఆడ పండుకొని కూడా మాకు ఇల్లు లేదు సార్. ఇల్లు గురించి కూడా అప్లై చేసినాం సార్. ఈయనకు పెన్నేసి వస్తే నేను కూలి పని చేసుకొని బతుకుతా సార్. ఆయనకు ఆటో నడిపించుకుంటాడు మెల్లమెల్లగా, కిరాయి బండి. పడిపోయింది సార్, మెల్లమెల్లగా ఆటో నడిపించుకుంటాను నేను. చేయకాలు రేటు 2 పడిపోయినాయి. సో ఇది పరిస్థితి. సో వీళ్ళ ల్యాండ్ ఏదైతే 2014లో ఇచ్చినారో, సో అది ఎక్కడుందో వీళ్ళకు తెలియని పరిస్థితి. వాళ్ళ నాన్న పేరు మీద ఉంటే ఈయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది, కానీ ల్యాండ్ ఎక్కడుందో ఈయనకు తెలియదు, ఉన్న అధికారులకు కూడా తెలియదు. సో పట్టా అయితే ఇచ్చిర్రు, మరి ల్యాండ్ ఎక్కడ ఉందో కొంచెం ఈ ఉన్న అధికారులన్నా ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం అన్నా చూసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. సో న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.